వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సండే ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంటారు కదా. మేము కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంట్లో అందరూ ఉంటే అదే కదా ఆనందం. ఇంకొకటి ఏంటి, మళ్ళీ రేపటి నుంచి స్కూల్స్. ఇప్పటిదాకా బాగుంది, హాలిడేస్, ఇంట్లో అందరూ ఉన్నారు. మళ్ళీ రేపు వెళ్ళిపోతారు అంటే అబ్బా అనిపిస్తుంది కదండి. సో ఎవరికైనా అంతేనండి. మా పనులు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇంకా మార్నింగ్ సండేలోనే కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతాయి పనులు, బట్ అవుతున్నాయి అన్నమాట. అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. నేనేమో వంట ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఒక పక్కనేమో చాయ్ పెట్టాను. మా వారేమో ఇంకా పూజ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ చేస్తారు. మా పిల్లలు ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దామా అండి. మా పిల్లలు, మీరందరూ ఏం చేస్తున్నారు? ఏం వండుకున్నారు? ఇవాళ సండే స్పెషల్స్ ఏంటి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఓకేనా? ఏం చేస్తున్నావు తల్లి? దేవుడి కుందులు కడుగుతున్నారా? ఓకే. నేనేమో ఇక్కడ పప్పు చేస్తున్నానండి. ఒక పక్కనేమో చాయ్ పెట్టానన్నమాట. మీరందరూ ఏం చేస్తున్నారు? సండే ఏం వండుకుంటున్నారు? ఏంటి సడన్గా నవ్వాను అనుకుంటున్నారా? మా వారేవో జోకులు వేస్తున్నారండి, అందుకని నవ్వు వచ్చిందనమాట. ఇక మా బుడ్డిగాళ్ళేమో వాళ్ళ నాన్నకి కుంది కడిగి ఇస్తున్నారు. ఏంటి ఎప్పుడు ప్రతి వీడియోలో మా వారి దీపం పెడుతున్నారు, మా వారి పూజ చేస్తున్నారు అని చెప్తున్నాను అనుకుంటున్నారా ఏంటి మీరు? మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. మీకు ఎవరికైనా తెలియకపోతే కనుక, ఇంటి యజమాని దీపం పెడితే ఇంటికి చాలా మంచిదటండి. ఇంట్లో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు దీపం పెడితే చాలా మంచిదట. అలానే ఆడవాళ్ళు పెట్టద్దు అని కాదు నా ఉద్దేశం, ఇద్దరూ పెట్టుకోవాలి. కానీ ఇంటి యజమాని పెడితే మాత్రం చాలా మంచిదట, నేను విన్నానండి. ఒకవేళ మీకు కూడా ఎవరికైనా తెలియకపోతే కనుక తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నానండి. ఇక్కడ పప్పు ఉడికిపోతుంది, మీతో మాట్లాడుతున్నానండి. ఈలోపు కొంచెం ఉంటే పప్పు పొంగిపోయేదన్నమాట. ఈ ఐస్ క్రీమ్ వాడు, పీచ్ మిఠాయి వాడు మా ఇంటి దగ్గర ఖచ్చితంగా ఆగుతాడండి. ఎలా చూస్తున్నాడో చూడండి. మేము కొంటామేమో ఆపుతామేమో అని. అంతే కదా, అలవాటైపోయిన వాళ్ళు ఉంటే కనుక అలాగే ఉంటుంది. చూడండి ఎంత ఎండగా ఉందో బాబోయ్, చాలా ఎండగా ఉందండి. సండే ఇంకా ఇవాళ, ఇంకా మళ్ళీ రేపటి నుంచి పిల్లలకి స్కూల్స్ అన్నమాట. ఇంకా మళ్ళీ రేపటి నుంచి అందరూ వెళ్ళిపోవాలి. ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతారు. మా ఇంట్లో అయితే సండే ఇలా ఉందండి. మార్నింగ్ నేను మా వారు కలిసి అన్ని పనులు చేసేసుకున్నాము. తర్వాత మా పిల్లలు లేచి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మాకు. మా చిన్నాడేమో ఇక్కడ బీరకాయ తరిగిస్తున్నాడు అనమాట. ఇవాళ మా ఇంట్లో బీరకాయ పప్పు, టమాటా, పెరుగు పచ్చడి అండి. ఇంకో వాళ్ళు చెల్లు కత్తి చేస్తుంది కదా అని చెప్పి మా సహస్రి కూడా వేరే చాప్ తీసుకొని కట్ చేస్తుంది. ఇంట్లో ఉంటే మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తారండి మా అమ్మాయిలు ఇద్దరు. అందుకే అంటారేమో కదా, కొంచెం అంత కూతురు ఉంటే మంచం దగ్గరికి ఎక్కువడు అని. ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలండి. ఆడపిల్ల ఉంటేనే ఆ ఇంటికి అందం. ఏమంటారు మీరు? నాకైతే ఆడపిల్లలు ఉంటే అదృష్టం అని అంటారు. నేను మా వారు అయితే చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 మహాలక్ష్మిలు పుట్టారనమాట నాకు. అంతే కదా అమ్మలు? బుడ్డిగాడు ఏంటి అంత బిజీగా చేసేస్తున్నావు? చూడవా అసలు? వీడియోకి చూసి మన ఫ్యామిలీ వాళ్ళకి, యూట్యూబ్ ఫ్యామిలీకి హాయ్ కూడా చెప్పరా మీరిద్దరు? అంత బిజీగా ఉన్నారా అని అడుగుతారు వాళ్ళు. ఏంటక్క అసలు సహస్ర శ్రద్ధ చూడట్లేదు, అంత బిజీగా ఉన్నారా నీకు హెల్ప్ చేయడంలో అని. విషయము అందరం అలా పనులలో ఉన్నాము. సండే అలా గడిచిపోతుందన్నమాట. ఇవాళ మా ఇంట్లో బీరకాయ పప్పు, టమాటా, పెరుగు పచ్చడి అండి. తినేసి ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడ
కాస్త రిలాక్స్ అయిపోవాలి. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి హడావిడి స్టార్ట్ అయిపోతుంది. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మన ఛానల్ 4K ఫ్యామిలీ, 5K ఇంకా చాలా మైల్ స్టోన్స్ దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఒక్క లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది, అంటే ఇంకొంతమంది నా వీడియోని చూడొచ్చు అనమాట. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి, ఏం లేదు. సండే వ్లాగ్, సింపుల్ వ్లాగ్ అనమాట. ఏం చేస్తున్నాం ఏంటి అని. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. బాయ్.